ఈ సమయంలో కొద్దిసేపు నాతో ఉండి నీ మాటలను మాకు అనుగ్రహించు. మాకు అవసరమైనటువంటి మాటలను మీరు అనుగ్రహించండి. ఈ స్థలమంతా కూడా మీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదించు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. రైట్. దౌర్భాగ్యుడనైనా నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని, నేను ఆయనను ఏర్పాటు చేసుకోలేదు. హైదరాబాదులో నా ఇష్టానుసారంగా జీవించుచు ఏమాత్రం కూడా దేవునిని కానీ సమాజంలో కానీ అటు తల్లిదండ్రులు కానీ లెక్క చేయలేనటువంటి పరిస్థితులలో తన ఉచితమైన కృప చొప్పున ఆయన నన్ను పట్టుకొని ఆయన కొరకు నియమించుకుని నేను నా జీవితంలో చూసేదంతా ఏంటంటే ఆయన యొక్క ప్రేమనే చూస్తున్నాను. ఎంతగా ఆయనను విసిగించినా ఆయన నన్ను ప్రేమిస్తూనే తన ఉద్దేశములు నాలో నెరవేరాలని ఆయన కోరాడు. నన్ను విడిచిపెట్టలేదు. 1969వ సంవత్సరంలో మా అమ్మ హైదరాబాద్ వచ్చి ఆమె ఒక కృత నిశ్చయితంతో వచ్చింది. ఏంటంటే నేను చేసుకోబోయేటటువంటి భార్యను, నేను చేసుకోబోయేటువంటి ఆమెను ఎలాగైనా దాని నుండి తప్పించాలి. దేవుడు ఆమెకు చూపించింది ఆమెను నాకు చేయాలి అని ఒక నిశ్చయతతో వచ్చింది. ఎందుకంటే నా దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఆమె ఎంతగానో నా కొరకు ప్రార్థన చేసినది. ఆమె యొక్క ప్రార్థనల ఫలితముగా దేవుడు నన్ను అనేక సార్లు మరణాపాయముల నుంచి తప్పించి అప్పటి వరకు కాపాడినాడు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆమె నా కొరకు ప్రార్థన చేసి మరణపు కోరల నుంచి దేవుడు తప్పించాలనే కన్నీటితో ప్రార్థన చేసేది. తన ఉత్తరాలలో నా కొరకు ఆమె కార్చిన కన్నీరు చూసుకోమని చెప్తూ ఉండేది. కనుక ఆమెకు ఉద్దేశం ఏంటంటే నేను దేవుని సేవ చేయాలని. దాని కొరకే పట్టుతో ఆమె వచ్చింది. ఎలాగైనా సరే ఆమె దేవుడు ఆమెకేమి చూపిస్తే, ఎవరిని చూపిస్తే ఆమెను నాకు చేయాలని ఆమె నేను చేసుకున్నటువంటి ముందు రాగానే, హైదరాబాద్ రాగానే ఆమెకు నిర్ఘాంతపోయింది. ఆమెకు నోట మాట రావట్లేదు. ఎందుకు మాట రావట్లేదంటే ఇది కళా నిజం అనుకుంటుంది. ఇది కళా నిజం. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మా ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె చూడగానే టాప్ టు బాటం అలా చూస్తూనే ఉంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైనుంచి కింద. మాట రావటం లేదు ఆమె. చివరికి ఏమందంటే నాకు దేవుడు చూపించినది ఈమె అంది. అప్పుడు ఆమె ఆశ్చర్యానికి హద్దు లేదు. ఎట్లాగైనా విచ్ఛిన్నం చేద్దామనుకున్నటువంటి ఆమె దేవుడు ఆమె ద్వారానే అనేకమైన కార్యాలు చేయించాడు. నేను చాలా చాలా దౌర్భాగ్యుడను. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ
కొద్దిగా చీకటిలో ఉన్న నన్ను ఆవరించి నాకు తెలియకుండానే ఆయన వైపు నడిపిస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలామంది ఓ భార్యను కనుక్కోవాలని, ఓ భర్తను కనుక్కోవాలి అని సకల తిప్పలు పడుతూ ఉంటారు. కదా, నా జీవితంలో నాకే తెలియదు, ఎంత దౌర్భాగ్యుడనే నాకు ఒక ముత్యాన్ని ఇచ్చింది. అది దేనికి పనిచేస్తాను, నేను దేనికి పనిచేయను. ఎందుకంటే దేవుని నామమునకు మహిమ తీసుకురాకుండా ఆయన నామం నాకు అవఘనత తీసుకొస్తున్నాను. నన్ను అంతగా ప్రేమించాడా అని నేను తలంచుకుంటుంటే అసలు నాకే అర్థం కాదు. కనుక నా ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశం చాలా 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 గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనము కింద భాగానికి వస్తే, జగత్తు పునాది వేయబడక ముందేను. జగత్తు పునాది వేయబడక మునిపే అది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంత ధన్యత అంటే, ఎంతో 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 ధన్యత. 1969వ సంవత్సరంలో నాకు వివాహమైంది. ఆమె దగ్గర నేనేమి కోరలేదు, ఆమె ఎవరో నేను అడగలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది దేవుని ఏర్పాటు. ఆమె కులము కానీ, ఆమెకు వంశము కానీ, ఆమెకి వ్యవస్థ కానీ ఏది నేను అడగలేదు. నేను పాపమునకు దాసుడిగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నా నోటిని, నా సమస్తాన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. డిసెంబర్ నెల 17వ తారీఖున మాకు వివాహమైంది. అప్పటి నుంచి ఆఖరి వరకు కూడా ఆమె నా ఎడల ఏదో ఎన్నో సంవత్సరముల నుండి నేను తనకు భాగస్వామిని అన్నట్లు నా ఎడల ఆమె భక్తి, మర్యాద, నా ఎడల ఆమె చూపించిన ప్రేమ, ఆమె ఏది కూడా నేను మరవలేదు. కేవలం ఇవన్నీ తలంచుకొని దేవుని స్తుతించడం తప్ప నేను ఏమీ చేయలేను. ఎప్పుడైతే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, 2 సంఘటనలు ఒకేసారి మా జీవితంలో జరిగింది. ఘోరంగా నశించి పాతాళం ద్వారం గుండా వెళ్ళిపోతున్నట్టు మమ్మలను దేవుడు ఆశ్చర్యంగా మాకు వివాహం అవడం, అలాగే మేము మార్మన్స్ పొందడం ఒకేసారి జరిగింది. ఇది చాలా విచిత్రమైన సంఘటన. మార్మన్స్, నా వివాహం, అలాగే మార్మన్స్ బహుబలంగా పశ్చాత్తాపడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని తాకిన తర్వాత, దేవునికి మేము పూర్తిగా లోబడిన తర్వాత, అప్పటి నుండి మాకు తెలియకుండానే దేవుని సేవ ఎడల ఆశ మాకు కలిగింది. మార్మన్స్ పొందిన వెంటనే ఎవరు ప్రసంగాలు చేయరు. కానీ నా జీవితంలో మార్మన్స్ పొందిన వెంటనే నేను వాక్యాలు చెప్పడం, హైదరాబాదులో
ఆయా హాస్టల్స్కి వెళ్ళి, అలాగే తెలంగాణ ప్రాంతాలలో వెళ్ళి వాక్యాలు చెప్తున్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడు కూడా నేను నా వివాహ జీవితంలో నా భార్యను ముందుకు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీకంటే నా భార్యను నేను ప్రేమించనివ్వద్దు అని చాలా 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 ప్రార్థన చేసుకుని సిద్ధపడి దేవుని సేవలోకి ఆమె ఎన్నడూ అడ్డుబండగా రాకూడదు అనే పరిస్థితిలోనే నేను ఆమెను పరామర్శించి 9 సంవత్సరములు హైదరాబాద్లోని దేవుని సేవలో నేను పాలు పొందడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమె నాలో కనుక్కున్నది ఏంటంటే, బ్రతికితే క్రీస్తే, చావైతే మేలు, అంతే అంతే తప్ప మనకి లోటు ఉంది దేవుని సేవ మానేద్దాం అనేది ఎక్కడ లేదు. ఒకరోజు నేను కొత్తగూడెం వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ పడకలో ఉంది, కాళ్ళు చేతులు కూడా కదిలించలేనటువంటి పరిస్థితిలో ఉంది. నేను అలా వదిలిపెట్టేసి ఆమెను పడక మీద వదిలేసి కొత్తగూడెం వెళ్ళి శని ఆదివారాలు చూసుకొని వచ్చేసరికి ఆమె అలాగే ఉంది. కానీ ఆమె ఎప్పుడు కూడా సడుక్కోలేదు. నన్ను ఇలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు అని ఎప్పుడు అనలేదు. ఇశ్రాయేలీలను పాడు చేసినటువంటి సాతానుడు అనేక సార్లు నాకు శోధించినప్పటికీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మీరు సనగకుడి, మీరు సనగడుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఒక్క రోజున కూడా నా భార్య సనగలేదు. అదే కాదు, అనేక సార్లు బలమైన గద్దెపులు ఆమెకు తగిలి దేవుని సేవను ఎంతగా ప్రేమించిందంటే, ఒకరోజు ఆమె దేవుని సేవలో ఉంది, కానీ లిడియా చిన్నది, 1.5 సంవత్సరం, ఆమె పెద్ద మోరీలో పడిపోయింది. నేను సేవలో ఎక్కడో ఉన్నాను. తిరిగి వచ్చే వరకు ఆమె ఆ మోరీలు పడి కొట్టుకుపోతా ఉంది. ఎవరో చూసి ఆమెను పట్టుకుని బయటికి తీసి నన్ను ఆమెను కలిసి బాగా గద్దించారు. 2 పిల్లల విషయం కూడా అంతే. ఇప్పుడు కూడా మేము పిల్లలను లెక్క చేయలేదు. ఎందుకంటే ఏసీ చెప్పిన మాటలు ఉన్నట్లుగా నెరవేర్చాలి. ఏసీ చెప్పింది ఏంటంటే, తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనా, ఇంటినైనా, ఆస్తినైనా నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని ఆ చెప్పిన మాటలను ఈ ఉన్నట్లుగా నెరవేర్చాలని కోరాను. నేను ఏదేమైనప్పటికీ దేవుడు ప్రాముఖ్యం, దేవుని సేవ ప్రాముఖ్యం. అంతేగాని తిండి కానీ డబ్బులు కానీ ఏది నేను ప్రేమించాను. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే దేవుడు నాకు విశ్వాసాన్ని నేర్పించాడు. అంతే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అంతే, దేవుడు ఇస్తాడు. నేను ఎప్పుడు నా కొరకు నా బట్టలు కొనుక్కోవాలని ఎప్పుడు తిరగలేదు. నా బట్టల కొరకు వేరే వాళ్ళు ఎవరైనా ఆలోచించాలి, లేకుండా దేవుడు ఎవరైనా ప్రేరేపించాలి. నా షూస్ కొనుక్కోవడానికి నేను బజార్లు తిరగలేదు. నా భార్య ఇదంతా కనిపెట్టింది. ఆమె కూడా అదే నేర్చుకుంది. బ్రతికితే దేవుని కొరకు బతకాలి. దేవుడు నన్ను తన సేవ కొరకు
రమ్మంటున్నాడు, ప్రారంభం నుంచి రమ్మంటున్నాడు. నేను లొంగట్లేదు, ఏమాత్రం కూడా లొంగట్లేదు. ఎందుకంటే దేవుని సేవ చేస్తే గర్వం వస్తుంది. అందరూ అయ్యగారండి అంటారు, గౌరవం ఎక్కువ అవుతుంది, గౌరవంతో పాటు గర్వం కూడా ఎక్కువ అవుతుంది. నేను అసలే పనికి మాలినటువంటి వాడను, దేవుని సేవ చేయడానికి తగిన వాడిని కాదు, కనుక నేను రానంటున్నాను. సగం జీతం అప్పటికే ఇస్తున్నాను, అయినప్పటికీ ఫుల్గా ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తాను. లేకుంటే మందిరం చూడమంటావా? చూస్తాను. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. సేవకు మాత్రం నేను రానంటే రానంటున్నాను. ఎందుకంటే అనేక మంది దేవుని సేవకులు అనేక రీతిలుగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు దాంట్లో ఎందుకు నేను పడాలి, నాకు ఈ డేంజర్ ఎందుకు అని నేను రానంటున్నాను. కానీ దేవుడు మా పెద్ద అమ్మాయికి ఒక రకమైనటువంటి జబ్బు పెట్టినాడు. రాత్రి మగళ్ళు ఆమె దగ్గటం, ఇంకా చివరికి ఎంతవరకు వచ్చేసిందంటే ఆమెకు దగ్గడానికి శక్తి లేదు. ఇంకా ఆ టైంలో దేవుడు నా సర్వీసెస్ అన్నీ తీసేసుకో, ఏమైనా చేసుకో అంటే ఆయన ఏమంటున్నాడంటే, నీ సర్వీసెస్ నాకు అవసరం లేదు, నీవు కావాలంటున్నాడు. నీ డబ్బు, నీ యొక్క టాలెంట్స్, నీకున్నది ఏది నాకు అవసరం లేదు, నీవు కావాలంటున్నాడు. స్వామి ఒక అర్ధరాత్రి వేళ నేను నా భార్య మా చేతుల్లో ఋతు లాస్ట్ ఊపిరి, ఇంకొక 2 నిమిషాలు లాస్ట్ ఊపిరి వదులుతాం, ఎందుకంటే ఆమెకు శక్తి లేదు. అప్పుడు చెప్పాను, ఈమెను నేను పోగొట్టుకునే కంటే నేను నీకు లోపడడం మంచిది కదా అని చెప్పి దేవునికి లోపడ్డాను. వెంటనే ఆ హూఫింగ్ కాఫ్ అనేది స్టాప్ అయిపోయింది. సో దేవుడికి సేవ చేయడానికి తగిన వాళ్ళని కాకపోయినప్పటికీ, కానీ నీవే కలవు, మీరేం చేస్తారో చేసుకోండి అని ఆయనకు లోబడిపోయాను. 9 సంవత్సరములు హైదరాబాద్లోని ఆయా రీతులుగా దేవుని యొక్క సన్నిధిలో మరి సేవలో పాల్పొందుతున్నప్పుడు అకస్మాత్తుగా LEFR నన్ను ఆకివీడు అనే స్థలంలో సేవలను పంపించిన. ఆ స్థలంలో ఏ ఫెసిలిటీస్ కూడా లేవు, మాకు ఒక ఇల్లు లేదు, ఒక పాడుపడిపోయినటువంటి మందిరం ఇచ్చారు. ఆ మందిరం మేము కనీసం బయటికి రావడానికి కూడా మాకు వీలు లేదు, మందిరంలో ఉండాలి. నా సొంత చేతులతో కొంత ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఒక మట్టి తవ్వి అనేక మంది చుట్టూను మమ్మల్ని బాధాకరమైన మాటలతో హింసించి మేము వచ్చిన మొదటి రోజు నుండి హింసించడం ప్రారంభించాం. అయినప్పుడు కూడా నన్ను తట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ దరిదాపు నేను నా భార్య ప్రతిరోజు విష సర్పాలు, తాచుపాము, దరిదాపు 30-40 తాచుపాములు మీ ఇద్దరం కలిసి చంపాను. ఆమెకి నాకు దేవుడు ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఆ పాము కనపడగానే ఏ సిగ్నల్ ఇవ్వాలో ఆమెకు తెలుసు. వెంటనే నేను వెళ్ళటం, చంపటం. ఈ పాములంటే ఆమెకు తెలియదు. అయినప్పటికీ దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చాడు. ఒకరోజు నేను ఎక్కడికో సేవకెళ్ళి వచ్చేటప్పటికి ఒక పామును ఒక తట్టలో కప్పెట్టి పెట్టింది. ఆమెకి అసలు దీన్ని ఏం చేయాలో తెలియదు ఆమెకి. ఆ తట్టలో ఏముందో చూడమంటుంది.
తట్టు పైకి ఎత్తేటప్పుడు తాసుపాపం ఒకేసారి పడగెప్పి. సో అటువంటి అనుభవాలు నెమ్మదిగా దేవుడు మాకు సహాయం చేసిన బహు చీకటి వలయంలో మేము ఉండి ఏమీ లేదు. ఒకరోజు సైక్లోన్ వాతావరణం, నేను ఎక్కడో ఉన్నాను, వర్షం, బహుభయంకరమైన వర్షం. మధ్యరాత్రి వచ్చాను. మధ్యరాత్రి వచ్చేటప్పటికి ఆ హాల్లోనే ఉన్న చేపలు, ఈతాకుల చేపలు, ఇద్దరిది రూత్, లిడియలు, చిన్న పిల్లలు. ఆ వర్షం చలి బాగా వస్తుంటుంటే ఆమె వర్షంలోనే వణుకుతా. ఎందుకంటే ఆ ప్రేయర్ హాల్కి చుట్టూ ఎంక్లోజర్ లేదు. కూరగాయలు ఎలా ఉంటాయి, సంతలో కూరగాయలు అంగడి షెడ్లు ఎలా ఉంటాయో అలా ఉండండి. నేను వచ్చి మధ్యరాత్రి వచ్చి చూసేటప్పుడు పిల్లలు ఏరంటే పిల్లలు ఈతాకుల చేప క్రింద ఉన్నారు. వాళ్ళు ఈయనేమో తడుస్తూ ఉన్నది వానచల్లు. అయినప్పటికీ నన్ను ఎప్పుడు సనగలేదు. నన్ను ఎందుకు ఇటువంటి పరిస్థితిలో పెట్టావు అని ఎప్పుడు అనలేదు. సంతోషంగా ప్రతి కష్టాన్ని క్రీస్తు కొరకే భరించుతున్నామని. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు, రక్తము కార్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక. అది దేవుని సేవలో మనకు సౌఖ్యంగా ఉంటే దేవుని సేవ చేస్తాం. మన దగ్గర డబ్బులు ఉంటే సేవ చేస్తాం. దానికి నేను ఆమెకి ఏం చెప్పానంటే, అది కష్ట సమయం, ఎవరు మా దగ్గరకు వచ్చేవారు లేరు, ఒక ఇద్దరు మట్టుకు వచ్చేవారు అంతే. మా తర్వాత ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా డబ్బులు కానీ మన నిత్య అవసరతలు కానీ మాకు అది ఇవ్వండి, ఇది కావాలి అని అడగొద్దని చెప్పాను. ఆమె దానికి తూచ తప్పకుండా విధేయత చూపించి, ఒకసారి నాకు తెలియకుండానే ఒక భయంకరమైన వ్యాధి జాండీస్ పట్టుకుంది. నాకు తెలియదు జాండీస్ అనే సంగతి, నాకు తెలియదు. కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు చిన్నపిల్లలు. సో ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ఆ పిల్లలకి చెరిగినటువంటి నూకలు ఉంటాయి, వాటిని వండి పెడతా ఆమె అలాగే ఉపవాసంతోనే ఉన్నది. నేనేమో కోమాలో ఉన్నాను. ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రక్కింటికి వెళ్ళొద్దు అన్నాడు, వెనక్కి వెళ్ళకూడదు. సో ఒక ఉదయంనే, నెక్స్ట్ ఉదయంనే నర్సాపూర్ నుంచి మేరీ అనే ఆమె వచ్చి ఆమె అడుక్కుంటూ వస్తాం. ముఖర్జీ గారు అంటే, దేవుని సేవకులు ముఖర్జీ గారు అంటే ఎక్కడ ఉంటారు. ఆమె చేతిలో రైస్ బ్యాగ్ ఉంది. ఆమె ఏం చెప్తుందంటే, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా సేవకుడైన ముఖర్జీ ఆక్వీడ్ అనే గ్రామంలో ఉంటారు. నీ ఇంట్లో బియ్యం అన్నీ ఉన్నాయి, అవన్నీ సంచులో వేసుకో. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత దాంట్లో పెట్టుకొని ఆయనకి ఇచ్చేసిరా అని చెప్పింది. సో ఆమె వచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె వండుకున్నది. దేవుని దయ వలన అప్పుడు నన్ను పట్టుకున్నటువంటి హస్తం
మా దగ్గర ఏమీ లేనప్పుడు దేవుని యొక్క హస్తం మమ్మల్ని పట్టుకుని అదే హస్తం ఎంతవరకు కూడా నడిపించుకుంటూ వచ్చింది. దేవుని దేవల అనేక మంది అక్కడ హై స్కూల్ విద్యార్థులు వచ్చేవారు. ఆ హై స్కూల్ విద్యార్థులు మరి ఈమె విజయ సండే స్కూల్ పాటలు నేర్పించడం, వాళ్ళకు వాక్యాలు చెప్పడం, ఆ వాక్యాల ద్వారా వాళ్ళు ఆకర్షించబడి ప్రతిరోజు ఆ మందిరం దగ్గరకు వచ్చి రోజు ప్రార్థన చేసుకోవడం వాళ్ళు నేర్చుకున్నారు. మొన్న ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ రోజు నెక్స్ట్ డే వారు ఈమెను గురించి ఒకటే చెప్పారు. అందరూ ఒకటే, ఆమె మమ్మల్ని ప్రేమించింది, అదొకటే. ప్రతి వారు నోట అది ప్రేమలో ఉన్నటువంటి శక్తి, ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఆ రోజు అనేక మంది చూడగలిగినారు. నేను అనేక సార్లు గద్దించిన, ఆమె అన్నాడు వెనకాడలేదు. ఎందుకు ఇలాగని ఇలాగ గద్దించాలని అనలేదు. ఒకవేళ మనసులో ఎప్పుడైనా తలంచిన తన మంచి కొరకే అని తలంచిందని. ఆ తర్వాత దేవుని దయ వలన అక్కడ 13 సంవత్సరములు నేను సేవ చేయడం. ఆ 13 సంవత్సరంలో నేను వచ్చిన కొత్తలో ఇద్దరే వచ్చేవారు. నేను 13 సంవత్సరాల సేవలు దాదాపు 13 కేంద్రాలు కట్టగలిగాను. మా తమ్ముడు ఒకసారి దశమ భాగవని పంపించాడు, దశమ భాగవన్ హైదరాబాద్ నుంచి. అతను ఏం చెప్పాను, నీకు ఎప్పుడు నాకు ఇలా పంపించదు, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మకస్తు. నీవు ఎక్కడైతే చర్చికి వెళ్తున్నావు ఆ చర్చిలో వేసుకో, కానీ నేను దేవుని మీద ఆధారపడాలనుకుంటున్నాను కనుక దేవుని కృప చొప్పున దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా భార్య అన్నడం కూడా వీటన్నిటికీ వ్యతిరేకించలేదు. ఆమెకు బంధువులు ఉన్నారు. ఆ బంధువులు వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ నేను కావలసుకున్న వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే ఏదో సమయంలో మీరు ఎంత కష్టపడిపోతున్నారా అని ఎవరైనా అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని 23 సంవత్సరములు ఆమెను వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆమె విశ్వాసం నేర్చుకుంటుంది. ఆమె పూర్తిగా విశ్వాసం నేర్చుకోవాలి, అంతే తప్ప ఆమె అకస్మాత్తుగా దేనివల్ల ప్రభావితం కాకూడదు. నేను ఎప్పుడైతే ఉద్యోగం రిజైన్ చేశాను, ఆమె నన్ను ఫాలో అయింది, అంతే, నన్ను వెంబడించింది. ఇది ఏమైనప్పటికీ విశ్వాస జీవితం నేర్చుకుంది. అలాగే దేవునితో ప్రార్థన చేసి ఏ రీతిగా కుటుంబాన్ని కట్టుకోవాలి. పిల్లలకి అనేక ఈ నా పిల్లల యొక్క స్నేహితులు హైదరాబాద్లో అందరూ ఈ సమయంలో అందరూ విదేశాల్లో వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నేను ఎప్పుడైతే నాకుడు వచ్చానో వారిని రెప్యూటెడ్ స్కూల్ నుండి బయటికి తీసివేసి మామూలు ఆర్డినరీ స్కూల్లో జాయిన్ చేసేసి, ఎందుకంటే వీరు వారి యొక్క స్థాయిని బట్టి గర్విష్ఠులై
సేవకు దూరం అవుతారేమని భయం చెప్పడం, వాళ్ళని వాళ్ళ యొక్క స్నేహితుల వల్ల నేను చదివించడని చెప్పాను. చేయగలను కానీ నేను ఆ రీతిగా నేను అసలు ఏ మాత్రం కూడా నేను చేయలేదు. కనుక దేవుని దయ వలన దేవుడు చూచుకొనును అనే పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళాను. నేను 13 సంవత్సరములు అయిన తర్వాత నన్ను ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టారు. ఉన్నది ఉన్నట్లుగానే మేము వెళ్ళిపోయారు. ఏది కూడా తీసుకుని వెళ్ళలేదు. మా వస్తువుల్లో కానీ ఏది మా సొంతవి కానీ ఏది తీసుకెళ్ళలేదు. ఎలా ఉన్నామో అలా వెళ్ళిపోయి దేవుడు నిజంగా మాతో ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. దానికి ముందే ఈ చిన్న గొల్లపాలెం అనే స్థలంలో 1987వ సంవత్సరంలో వచ్చాను. ఇక్కడ దేవుని దయ వలన కొంతమంది రక్షణ పొందడానికి, దేవుని తెలుసుకోవడానికి దేవుడు వీలు చేశాడు. తిరిగి దేవుని యొక్క ఏర్పాటును బట్టి 1992లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది ఆత్మలను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సేవలో ఉన్నారు. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మరి అన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ఎక్కడ చూసిన ప్రతికూలమైన పరిస్థితులు, ఎవరు మమ్మల్ని లెక్క చేసే పరిస్థితులు లేరు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై 22 అంకులు 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు, వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన. 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. యాజకులను లేవీయులను ఇస్తానని చెప్పి, అలాగే తన యొక్క వాగ్దానం నెరవేర్చిన ఆ దినములలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే ఒక ప్రేయర్ టవర్ కట్టాలి. ఇదంతా దేవుడు ముందే నాకు బయలుపరిచినాడు. ఆ ప్రేయర్ టవర్ ఎందుకంటే 24 గంటలు ప్రార్థన జరగాలి. దేశం అంతటి కొరకే కాకుండా ప్రపంచం అంతటి కొరకు కూడా అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండాలి. అలాగే ఈ వాగ్దానం ప్రార్థన ద్వారా నెరవేరాలి. యాజకులను లేవీయులను ఇస్తానని వాగ్దానం నిజంగానే దేవుడు ఈ దినాన్న దేవుని కొరకు అంకితం చేసుకున్నటువంటి వారిని ఆయనే పిలుచుకొని తీసుకుని వచ్చి ఈ యొక్క సేవలో పెట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఏంటంటే లేవీయులు, యాజకులు అంటే లేవీయులకు యాజకులకు ఏ ఆస్తి ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంతా ఏంటంటే దేవుడు నేనే వారి స్వాస్థ్యం అన్నాడు. ఇది ఉద్దేశం, నేనే వారి స్వాస్థ్యం. కనుక దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అంగుళం కూడా నా దగ్గర ఏం లేదు, ఒక భూమి లేదు, డబ్బు కూడా నా దగ్గర ఏమి డబ్బు లేదు. ఒక 10 రూపాయలు ఉంటే చాలా కష్టం.
అయినప్పటికీ నీ దేవుడు ఈ దినాన్న ఆయన వాగ్దానం నెరవేర్చుకొని తమంతట తాము సేవ చేసేటువంటి వారిని ఇచ్చాడు. ఈ దినాన్న పత్రిక సేవ జరుగుతూ ఉంది, టీవీ సేవ జరుగుతూ ఉన్నది, బుక్స్ సేవ జరుగుతూ ఉంది, అనేక రీతిలుగా సేవ జరుగుతూ ఉంది. ఈ అంతటికి నేను ఎవరిని కూడా మీరు పలానా పని చేయాలి, నువ్వు పలానా పని చేయాలి, దాని కొరకు నువ్వు వస్తావా అని కాకుండా తమంతట తామే ఏ పరిస్థితిలో ఎవరు ఇమడాలి అనేది ఆయనే సెలెక్ట్ చేసి ఆయనే ఎలక్ట్ చేసి ఇక్కడ తీసుకుని వచ్చాడు. కనుక ఒక్కొక్కరి యొక్క విలువ అనేక కోట్ల కంటే ఎక్కువ. ఎందుకంటే సంస్థలు నడిపించే వాళ్ళు నాకు తెలుసు, పెద్ద పెద్ద సంస్థలు నడిపించేటువంటి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు హైదరాబాద్లో వాళ్ళు ఏమన్నారండి, అయ్యగారు మీకు మాకు కుదరదండి అనేవారు. మీరు మీ ధోరణిలో మీరు వెళ్తారు, మీ ధోరణిలో మేము సేవ చేయలేమన్నారు. వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు. సేవ అంటే ఎలా చేయాలని తెలియక కాదు, తెలుసు, కానీ వాళ్ళు దానికి అలవాటు అయిపోయారు. రేడియో ప్రసంగం, పెద్ద రేడియో ప్రసంగికుడు ఒకసారి అది అన్నాడు, ముఖర్జీ దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి అన్న. వదిలిపెట్టేమన్నాడు. ఎందుకంటే నీ ధోరణిలోకి నేను రాలేను. దేవుని కృప వలన నా చుట్టూను నా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారి వలన, వారి ప్రార్థన వలన ఇంతవరకు కూడా దేవుడు నన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి విషయంలో కూడా నా భార్య సహకరిస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఆరంభం నుంచి దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, ఈ లోకంలో మనం సంపాదించవలసింది ఏది లేదు. ఆయనే స్వాస్థ్యం, నేనే నీకు బహుమానం అన్నాడు ఆయన. నేనే నీకు శాసనములు ఇస్తాను, నేనే నేను నడిపిస్తాను, నీ శాసనకర్తను నేనే అని చెప్పినాడు ఆయన. నన్ను నడిపించేవాడు ఆయన. నా భార్య ఎంతవరకు కూడా మనకి ఇల్లు లేదు అని అనలేదు, నాకు ఎందుకు ఇల్లు కట్టించలేదు అని అనలేదు. నేను కూడా ఆమె ఒక భవనం కట్టించాలంటే కట్టించగలను. ఎందుకంటే ఒకటి ఈ టీవీ వర్తమానంలో అయ్యే ఖర్చు, నేను టీవీ వర్తమానం మానేసి నేను ఇల్లు కట్టుకుంటే ఒక సంవత్సరానికి 12 లక్షలు కాకపోయినా 10 లక్షలు పెట్టిన ఈ 15 సంవత్సరాలు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోగలను. కానీ నేను కానీ నా భార్య కానీ ఎన్నడూ మేము ఉండటానికి నివాసం మాకు లేదు, ఇప్పుడు కూడా లేదు. నేను ఉండేది అది నాది కాదని చెప్పాను. అలాగే నా భార్య అదే గుడిసెలో ఉన్నది, ఎంతవరకు కూడా కంప్లైంట్ చేయలేదు. అదే గుడిసెలో అనేకసార్లు కొన్ని పాములు వచ్చి అనేక విషమైనటువంటి పరిస్థితుల్లో ఉండింది. వర్షం వచ్చినప్పుడు ఆమె తెలిసింది, ఆమె లేచి కూర్చొని అలాగే ఉండేది. అంతే. ఎప్పుడో ఒక్కొక్కసారి ఆమె భరించలేని సమయంలో వచ్చేది ఇంట్లో. అంతే తప్ప నాకు ఇల్లు కూడా నువ్వు కట్టించలేదు అనేటటువంటి మాట ఆమె నోట్లోంచి రాకుండానే సంతోషంతో ప్రతి పరిస్థితిలో ఆమె తను తాను నేనేం చెప్పాను అదే చేసి, ఆమె ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు. కానీ దేవుని కొరకు ఇద్దరు మనసు కలిసి
మేము చేసినటువంటి సేవలు దేవుడు తన కృప చొప్పునంత వరకు కూడా బ్రతికించుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముందంటే, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెతకండి, మీకు మీ అవసరతలు అన్నీ తీర్చబడను. ఇదే మా మాట. దేవుని రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి, అంతే తప్ప ఏది వెతకూడదు. చాలామంది అనుకున్నారు ఇది కొని సంపాదిస్తున్నాడు అనుకుంటున్నారు. ఏది కూడా మా కొరకు అని మేము ఎప్పుడు సంపాదించలేదు. ఉన్నదంతా కూడా సేవ కొరకు, మా ఊపిరి సేవ కొరకు. ఆమె ప్రతి కూటంలోనూ ఆరాధనలోనూ ఆ కూటం కొరకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా సిద్ధపరిచింది. సరిగ్గా నేను ఎప్పుడు ప్రసంగం చేయాలో ఆ సమయానికి నీకు సమయం అవుతుంది ప్రసంగానికి అని చెప్పేది. ఉద్యోగూటాలనేంటి, అలాగే ఆదివారములనేంటి, ఏ లోటు రాకుండా ఆదివారం కానీ ఉద్యోగ కూటాల సమయంలో కానీ ఎప్పుడు కూడా ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఎప్పుడు ఏం చేయాలని ఆమెకు తెలుసు. నేను ఏ సేవ ప్రారంభించినా దానికి సహకరించాను. ఈ సేవ నీకు ఎందుకు అనలేదు. కానీ దేవుడు ఆమెను ఆఖరి వరకు కూడా, అంతవరకు కూడా ఎంతో మృదుత్వంతోనూ ప్రేమతోనూ సహనంతోనూ, ఎందుకంటే నేను చాలా మటుకు కోపిస్తుంది. నాతో ఉండాలంటే చాలా చాలా కష్టం. కానీ ఆమె నా కోపంతో కోపం కలపలేదు. ఎప్పటికప్పుడు సదురుకుంటూనే వచ్చేది. ఎవరినైనా నేను కోపడుతున్నప్పుడు ఆమె వెనక్కి పిలిచి వాళ్ళతో సముదాయంగా మాట్లాడి వాళ్ళ ప్రేమతో మరలా తిరిగి తమిళకు పంపించింది. సో నిజంగానే ఆమె గుణవతి అయిన స్త్రీ అంటే తనలో అనేక రీతిలుగా నేను ఆమెను చూడగలిగాను. రోమ 8వ అధ్యాయం 37వ వచనం. రోమ 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అది అత్యధికమైనటువంటి విజయం ప్రేమలో ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరి నోట ఒకటే మాట ఏంటంటే, ఆమె మాకు ప్రేమ చూపించింది, అది ఆమెకు జయము తీసుకొచ్చింది. తన జీవితాంతం కూడా చిన్నపిల్లలను దగ్గర పెట్టుకొని, ఆ చిన్నపిల్లలని నేను దగ్గర రానివ్వను. అసలు అందరూ అక్కడ చేరతారు, పెద్దవాళ్ళు అక్కడ చేరతారు, ముసలోళ్ళు అక్కడ చేరతారు, పిల్లలందరూ అక్కడ చేరుతాను, అక్కడే ఉంటారు. నేను పరిగెత్తుకు వచ్చి అక్కడికి మీకు ఇది పెద్ద ఆశ్రయస్థానం అయిపోయింది మీకు అని వాళ్ళని పిల్లల్ని బెదిరించేవాడు. అయినప్పటికీ దేవుడు గుణవతి అయిన భార్యను దొరుకుట అరుదు. అది ముత్యము కంటే ఏముంది బైబిల్లో, అమూల్యమైనటువంటి ఆ ముత్యాన్ని దేవుడు అకస్మాత్తుగా వారం రోజుల క్రితం ఆమెను తీసుకున్నాడు. ఆమెను నేను యోగ్యుడిని కాకపోయినప్పటికీ నాకు ఒక ముత్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ ముత్యాన్ని తీసుకున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. 39వ కీర్తన 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను.
ఆ రోజున ఆమె చనిపోతున్న రోజున, ఐ థింక్ దట్ ఈస్ 12th అనుకుంటా, ఆమె అకస్మాత్తుగా నన్ను పిలిచింది. సాధారణంగా ఇక్కడ ఆ కొత్తగా పడుతాను, ఒక్కోసారి ఇంకా అవతల ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉంటాను, లేకుండా కొంచెం దూరంగా ఉండవచ్చు. అని ఆ సమయంలో ఆమె అంకుల్ని పిలవండి, ఆమె పరిగెత్తుకు వచ్చి ఆంటీ పిలుస్తున్నారు, ప్రార్థన చేయటానికి పిలవండి. నాకు తెలియదు మరి ఆమెకి ఏ విధమైనటువంటి ఆ సమయంలో తలంపు ఎలాగొచ్చిందో తెలియదు. తన నెత్తి మీద నేను ప్రార్థన చేస్తూ ఉండగానే, చేయబెట్టి ప్రార్థన చేస్తుండగానే ఆమె పైకి వెళ్ళిపోయినది. మనకు తెలియదు మన అంతం ఎలా ఉండేది. మళ్ళీ ఒకసారి చదవండి, 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇది మనం తెలుసుకో. ఈ సంఘటన అంతా చూస్తున్నప్పుడు మన ఆయువు ఎంత అల్పమైనది. ఇంకేముందంటే, నువ్వు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడు అంటే ఎంత? ఇంతే. ఈ 4 రోజులు ఎంత ఉన్నావు అంతే. మనం ఏదో ఎంతో జీవించాలి, ఇంకా కొంచెం బ్రతికితే బాగుండు అనిపిస్తుంది మనకి. కానీ మన ఎంత బ్రతికినా అది బెత్తడంతే మనకి. సో మనం ఏది తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవాలి. మన ఆయువు చాలా 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 తక్కువ. ఇంకా ఏదో చేద్దాం. ఈ భారం అంతా మొయ్యలేమో అని అనుకుంటాం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్నాం. సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అన్నాడు. నా కాడి ఎత్తుకొని, నా భారం తేలిక, నా యొక్క కాడి తేలిక, తర్వాత సులువు. ఇంత సేవను మేము చేస్తాము, పనికి మైనటువంటి మమ్మలను ఏర్పాటు చేసుకో, ఆయన తీసుకుంటూ వచ్చాడు. ఈ భారం అంతా నేను మోయలేము అనుకుంటాం, కానీ మన బండిని మోసేవాడు ఆయన. ఆ బండిని ఆయన మోస్తాడు, కానీ మనం మోసేవాళ్ళం కాదు. ఎందుకంటే సేవ అనేది ఉంటుంది. అయ్యి బాబా మేము చేయలేము అని అనుకుంటాం, కానీ ఈ భారం అంతా కూడా మోసేటంటే ఆయన ఉన్నాడు. ఎన్నో అనేకమైనటువంటి వితర్కములు. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అది. సో ప్రతి వితర్కం ఈ సమయంలో మనం మానివేసి, ఎందుకంటే మోషే ఏమంటున్నారు, 90వ కీర్తన 12వ వచనం, 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభువా మాకు జ్ఞాన హృదయం కలిగించి. మరణం అనేది మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. మాకు జ్ఞాన హృదయం కలుగ చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. మా దినములు లెక్కించబడినప్పుడు ఏ దినాలు లెక్కించబడతాయంటే, ఏ రోజు మనం ఆయనతో ఉంటాము, ఏ నిమిషం ఆయనతో ఉంటాము, అవి లెక్కించబడతాయి. ఆయనతో లేని సమయములు కేవలం వృధా. సో మన దినములను లెక్కించడం అంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు. ఒక విధంగా చూస్తే ఆమె ధన్యురాలు. ఈ లోకం యొక్క కష్ట నష్టములన్నీ కూడా తప్పించుకొని ఆమె వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు
మనం ఎలా సిద్ధపడతాం? ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి దినాలు. మనము పరిశుద్ధపరచబడి సాతాను యొక్క యుక్తికి దూరంగా ఉంటేనే తప్ప, మోసగించి సాతాను అనేక మందిని, ఏర్పాటు చేయబడినటువంటి వారిని సైతం ఆ సాతాను లాగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినవల్ల చాలా భయంకరం. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే దగ్గరికి రావద్దు, ఎందుకంటే నువ్వు నిలబడినటువంటి స్థలం ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడుమని. సో మోషే భయపడ్డాడు, చెప్పులు బయట పెట్టేసి. మనం అనేక స్థలాలకు నడుస్తూ ఉంటాం, మన కాళ్ళ చెప్పులకి ఎంతో అశుద్ధం ఉంటుంది, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది. కానీ మోషేని దేవుడు తన సేవ కొరకు పిలుచుకొని పరిశుద్ధపరచు. మనం ఈ దినములలో పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ఈ ఆఖరి దినములు ఏముందంటే అపాయకరమైనటువంటి దినములు. సో మనకున్నటువంటి అంతా ఏంటంటే, నేను కలిగినది అంతా ఏంటంటే ఏది కాదు, ఆత్మలే నా యొక్క ఆస్తి, ఆత్మలే నా యొక్క పంట. అలాగే ఆమె కూడా దేవుని సన్నిధిలోనికి ఎంతో సంతోషంతో 74 సంవత్సరములు ఆమె ఇంతవరకు కూడా నన్ను దరిదాపు 52 సంవత్సరములు నాతో కలిసి సేవలో ఏకత్వంతో ఉండి చివరికి ఆయన సన్నిధిలోకి వెళ్ళటం అనేది దేవుని కృప చొప్పున ఇది ఎంతో ధన్యత. మనం కూడా సరైన రీతిగా సిద్ధపడి, ఇది సిద్ధపడు దినములు, మనం కూడా అలా సిద్ధపడి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయం కొరకు నీకు స్తోత్రం. నీ సేవకురాలైనటువంటి విజయాన్ని నీ ఉచితమైన కృప చొప్పున నీ సమయంలో తీసుకున్నారు, అందుకొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. సమస్త మేలుల కొరకు నీకు వందనములు. మీరు నాకు ఆమెను సాటి అయిన సహకారిగా ఇచ్చినారు, మీకు స్తోత్రములు. అంతవరకు తన యొక్క బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించగలిగేది మీకు స్తోత్రములు. ఆమె ఎక్కువగా కష్టపడకుండా ఆమె ఎడలని ఉద్దేశం కలిగి నీ సమయంలో తీసుకున్నారు, మీకు స్తోత్రాలు. మా అందరిలోనూ ఓ నా తండ్రి ప్రభా, నీ యొక్క కృప, అలాగే ఓ నా తండ్రి నీ ఎడల ప్రేమ, నీ సేవ ఎడల ప్రేమ మాకు ఎక్కువ చేయండి. యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల శక్తి మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.